ఈరోజు వర్ధంతి సెలబ్రేట్ చేస్తున్నందుకు అశోక్ గారికి, డానియల్ గారికి, ప్లస్ మా అభిమాన ఇంతకుముందు నటి, ప్రజెంట్ పొలిటీషియన్. అంటే ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్ గారు నిజంగా ఇప్పటికీ బ్రతికి ఉంటే భారతదేశ ప్రధాని వరుసలో వన్ ఆఫ్ ద పర్సన్ ఉండొచ్చు. ఈ 16 సంవత్సరాలు కానీ బతికిని ఉంటే డెఫినెట్లీ వీ కెన్ సీ అనదర్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ సౌత్ ఇండియా. డెఫినెట్గా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆయనను ఉద్దేశించి ఇప్పుడు మేడం గారు చెప్పారు, చిన్న వయసు నుంచి రాజకీయాల్లో మలుకువలు కూడా నేర్చుకుంటున్నారని. డెఫినెట్గా ఈయన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, దెర్ ఈజ్ అ రైటిస్ట్, లెఫ్టిస్ట్ అండ్ మిడిల్గా కాంగ్రెస్ పార్టీకి అన్ని తరాలకు కూడా ఒక స్ఫూర్తిదాయకము. డెఫినెట్గా ఇలాంటి లీడర్స్ని చిన్న పిల్లలు ఇప్పుడు ఎస్పెషల్లీ యూత్ కానీ, యూనివర్సిటీస్ కానీ, అశోక్ లాంటి వాళ్ళు కానీ, డానియల్ లాంటి వాళ్ళు కానీ, మేడం లాంటి వాళ్ళు కానీ డెఫినెట్గా వాళ్ళని మనం చూసి నేర్చుకోవాల్సింది. ఆయన యొక్క దాని చరిత్రను కూడా మనం ఇప్పుడు పండుగ సాయన జయంతిని ఏ విధంగా నిర్వర్తిస్తున్నామో అధికారికంగా కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీని కూడా జయంతిని, వర్ధంతిని కూడా అధికారికంగా నిర్వహించాలి. డెఫినెట్గా జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా మూమెంట్ నుంచి అన్ని రాష్ట్రాల్లో వైఎస్ఆర్ యొక్క చరిత్రను కూడా మన పాఠ్యాంశ పుస్తకాల్లో కూడా డెఫినెట్గా యాడ్ చేయాలి. ప్లస్ ఆయన మరణం మీద కూడా ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మున్ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు.